ఇచ్చినటువంటి నా తోటి దైవజనులందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. చిన్నమ్మను పోగొట్టుకున్నటువంటి చిన్న ఆయనకి ప్రభు ఆదరించాలని కోరుకుంటున్నాను. చిన్నమ్మ మరణించినప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను. ఇక అక్కడి నుంచి రావడానికి 9 గంటల ప్రయాణం, అందుకని రాలేకపోయాను. అది బాధ. సరే, ఇంతవరకు దైవజనులు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, మన క్రైస్తవ విశ్వాసాన్ని గురించి చాలా మాటలు చెప్పారు. నేనేమి చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. మిగిలినటువంటి ప్రపంచ ఆలోచన విధానానికి క్రైస్తవ ఆలోచన విధానానికి తేడా ఏంటంటే, మరణం విషయంలో నిరీక్షణతో కూడుకున్నటువంటి మరణం క్రైస్తవులదే, క్రైస్తవేతరులది నిరీక్షణ లేనటువంటి మరణం. ఇంతకీ నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అనే పదాన్ని మనం విన్నాం, కానీ నిరీక్షణ అంటే ఏంటి అంటే, మీరు ఒక చిక్కుడు విత్తనం రూపంలో ఉండేటువంటి ఒక గులకరాయిని సంపాదించి, ఏ రూపంలో ఉండాలి? చిక్కుడు విత్తనం రూపంలో ఉండేటువంటి ఒక గులకరాయిని సంపాదించి దానిని నేలలో పెట్టి క్రమం తప్పకుండా పూట నీళ్లు పోయండి. దాని పక్కనే చిక్కుడు విత్తనాన్ని కూడా పెట్టి నీళ్లు పోయండి. 3 రోజుల తర్వాత ఎటువైపు నుంచి మొలక వస్తుంది? చిక్కుడు విత్తనంలో మొలక వస్తుంది. అదేంటి, గులకరాయి కూడా చిక్కుడు విత్తనం రూపంలో ఉంది కదా, దాంట్లో ఎందుకు రాదు? చిక్కుడు విత్తనం రూపంలో ఉంటే మొలక రాదు. చిక్కుడు విత్తనం లోపల అంకురం అని ఒకటి ఉంటుంది, సన్నటి అంకురం ఒకటి ఉంటుంది. అది నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది ఉన్నప్పుడు ఆ నీళ్ళకి అది మేల్కొంటుంది. విత్తనం నీళ్లు తగిలినప్పుడు మొలకెత్తుతుంది. గులకరాయి విత్తనం రూపంలో ఉన్నా సరే మొలకెత్తదు. నిరీక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మన విశ్వాసం ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా తిరిగి లేచాడో 3వ దినాన్న మనం కూడా అలాగే తిరిగి లేస్తాం. అది క్రైస్తవులకి క్రైస్తవేతరులకి తేడా. యేసు ప్రభుని అంగీకరించి మరణిస్తే నేను తిరిగి లేస్తాను, విత్తనం లాంటి వాడిని అనేటువంటి విశ్వాసం. అందుకనే మనం క్రైస్తవులు మరణించినప్పుడు పెట్టెలో పెట్టి సమాధి చేస్తాం, ఒక విత్తనంలాగా పాతి పెడతాం మనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మతం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజదేవుడు, ఈయనే దేవుడు, మానవుడి కోసం వచ్చి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామంటే విత్తనంలాగా మనం మారుతున్నాం, నిరీక్షణలోకి వస్తున్నాం. నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, నేను మరణిస్తాను ఒకనొక రోజు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా 3వ దినాన్ని తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, అలాగే నేను లేస్తానని నిరీక్షణ నాకు ఉంది. కనుక నిరీక్షణతో కూడుకున్నటువంటి మరణం క్రైస్తవులది. ఇంతవరకు సహోదరులు చెప్పినట్టుగా లేఖనాలే ఇక చిన్నాన్న కుటుంబాన్ని ఆదరించాలి, ముందుకు నడిపించాలి. చిన్నాన్న కుటుంబాన్ని ఆదరించడానికి రాయచోటి ప్రాంతం నుండి, చక్రంపేట నుండి, పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవజనులందరికీ చిన్నాన్న తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దేవుడు ఘనంగా జరిగించాలని నమ్ముతూ అందరికీ ధన్యవాదాలు, శుభాలు.